దాంపత్యం అయిపోయింది. సో దాంపత్యం తర్వాత మళ్ళా శోభన్ బాబు, కృష్ణరాజు ఇలా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అందరితో సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ వాళ్ళతో మీ అనుబంధం కొనసాగుతూనే ఉంది కదా. ఒకసారి మీతో సినిమా చేసిన వాళ్ళు మీతో ట్రావెల్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, అసలు ఒక అడుగు కూడా మేము అంటే ఆయన మాట వెనక్కిపోద్ది కానీ మా మాట వెనక్కి తీసుకోరు. సోమరావు గారు కూడా అంతే, మేమంటే అభిమానంగా ఉండేవాళ్ళు చివరిదాకా. ఆయన అడవి ద్వారా ఫోటో వెనక పెట్టుకున్నారు. ఆయన ఒకటి రాసి ఇచ్చారు, అడవి ద్వారా డబ్బింగ్ చెప్పి, నా జీవితంలో ఎంతోమంది ప్రొడ్యూసర్స్ దగ్గర చేశాను, ఎన్నో సినిమాలు చేశాను, అంతకుముందు జీవితకి అది పెద్ద హిట్. అర్జున్ రావు గారని రాశారు చిత్రంలో మద్రాస్ మౌంట్ రోడ్ బ్లాక్, సోమరావు గారి జీవిత ఖైదీ అంత పెద్ద హిట్ అయిందని రాశారు ఆ రోజుల్లో. సోమరావు గారికి మాకు బాగా కలిసి వచ్చింది. అడవిదొర సినిమా తీసాం. రాసినప్పుడు ప్రతిరోజు నేను డబ్బింగ్కి వెళ్ళేవాడిని. మాకేమైందంటే అడవిదొర సినిమా పూర్తయింది, అదే టైంలో కృష్ణరాజు గారి రిక్షారొద్దరు అయితే ఇస్తున్నాం. ఇక్కడ స్ట్రైక్ ఉండి ఇది షూటింగ్ కూడా మెడ్రాస్లో చేస్తున్నాం. నేను రోజు శోభన్ బాబు గారు 3 days చెప్పేవాళ్ళు డబ్బింగ్, 2 రోజుల నుండి 3వ రోజు వెళ్ళా. ఇది నైట్ షూటింగ్ ఉంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన కాగితం తీసుకొచ్చేవాడు, శోభన్ బాబు గారు మీకు ఇవ్వమన్నారండి ఈ పేపర్ అని. ఏందని తెలిస్తే నేను ఎంతోమంది ప్రొడ్యూసర్లతో సినిమా తీశాను, నేను అందరికన్నా మీరు నాకు ఎంతో బాగా నచ్చారు, ఇంత గొప్ప చిత్రం నాతో చివరి వయసులో ఇంత పెద్ద చిత్రం తీశారు, ఇటువంటి చిత్రం చేసినందుకు మీకు ఆజంతా అంత రుణపడి ఉండి ఈ సినిమాతో నేను నా సినీ జీవితం పూర్తి చేస్తున్నాను రాసి ఇచ్చారు ఆయన. అట్లా ఉండిపోవాలని. ఆయన తర్వాత మేము వెళ్ళినా పాప ఆయన మమ్మల్ని ఎప్పుడు డిన్నర్ పిలవటం చాలా గౌరవించేవాడు. ఆయనే కదా అందరూ, ఇప్పుడు అజయ్ ఉన్నాడు డైరెక్టర్, ఆయన మాది జీవితకైతే తీశారు. ఇప్పుడు మా అన్నదమ్ములు ఎంతో, అజయ్ కూడా అంతే మా అందరిలో. అట్లా అందరూ కలిసిపోయారు. పిసి రెడ్డి గారు కానీ. ఇప్పుడు సోమబాబు గారు తనతో అనుభవం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు భూమిని నమ్ముకోండి, అదే మనల్ని అవును చెబుతారు ఆయన. అవును చెప్తారు కదా. మరి మీకు హైదరాబాద్ చుట్టుపక్కలంతా బ్రహ్మాండంగా భూమి కొనుగోలు చేశారు కదా, అది ఎలా అంటే ఆయన సజెషనా లేదంటే మీరు అంత ముందే కొన్నారా? అలా లేదండి, బై బర్త్ తెనాల్లోనే మేము 10 రూపాయలు సంపాదిస్తే చాలా ల్యాండ్ కొనుక్కునేవాళ్ళం. అట్లా తెనాల్లోనే దాదాపు చాలా ల్యాండ్ కొన్నాం ఆ రోజుల్లోనే. ల్యాండ్ విషయంలో ఆయన అడ్వైజ్ చేయలేదు మాకు, మేము బై ఆల్రెడీ ముందే. ఎందుకంటే మా నాన్నకు 1/2 ఎకరం ఉంది కదా, మా నాన్నకు పొలం అంటే ఇష్టం. ఆ 1/2 ఎకరంలో ఆయన సొంతంగా పండించి 9 మందిని పోషించారు మా నాన్న. అందుకని ల్యాండ్ బాగా కొన్నాను. వచ్చిన లాభం అంతా ల్యాండ్ కొనేవాళ్ళం తెనాలి. ఇవాళకి ఒక అంగుళం ఎక్కడ ఎప్పుడు అమ్మల, అట్లానే ఉంది. ఇప్పుడు తెనాలి చుట్టుపక్కల మొత్తం ఎన్ని ఎకరాలు మీది? చాలా ఉంటుందండి, చాలా ఉంది, చాలా ఉంది. ఓకే. హైదరాబాద్లో ఎలా సార్? అలా హైదరాబాద్లో ఎప్పుడు కొన్నారు? హైదరాబాద్ కూడా 1996లో. నాకు ల్యాండ్స్ కొంట, ఏ ల్యాండ్ వచ్చినా కొనాలనిపిస్తే కొంట, అంతే. అమ్మను కానీ కొంట. సో మీరు ఈ మన ఇప్పుడు మీరున్న ప్లేస్లో 100 ఎకరాలు కొన్నారు అప్పట్లో. అవును. ఇప్పుడు అందులో ఔటర్ రింగ్ రోడ్లో పోయింది కదా కొంత. 141 ఎకరం అయితే 41 ఎకరం రింగ్ రోడ్డుకి పోయింది అది. సో స్టిల్ 100 ఎకరాలు ఉంది. ఏంటి సార్ ఆ 100 ఎకరాల్లో మీరేమన్నా పర్టికులర్గా దాన్ని ఏమన్నా ఒక దీనిలాగా విజిటింగ్ ప్లేస్ లాగా చేయాలని ఏమన్నా ఉందా? ఓన్లీ టెంపర్ ఎస్టేట్ రన్ చేయటమేనా? ఎలా? లేదండి, ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్ కట్టాలి అందులో. అది కట్టేవాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. బుర్జ్ దుబాయ్ కన్నా టాలెస్ట్ బిల్డింగ్ కడితే వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, నన్ను పేరు చెప్పగానే అప్రోచ్ అయ్యారు. ఆ రోజు కూడా త్వరలో వస్తుంది. ఫౌండేషన్ కూడా త్వరలో పడబోతుంది. టాలెస్ట్ బిల్డింగ్ వరల్డ్. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తైన టవర్స్ కట్టాలి. హైట్ ఎక్కువ, ల్యాండ్ కూడా ఎక్కువ. ఎందుకు మీకు మనసులో అంత బలంగా పడింది అది? అంత హైట్, కేవలం ఇంత హైట్ బిల్డింగ్ కట్టాలనేది మీకు ఎందుకు అంత బలమైన కోరిక? చిన్నప్పటి నుంచి ఏది చేసినా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది ఒక కోరిక నాకు. మా అన్నయ్య అందరికి కూడా. ఇప్పుడు తెనాల నుంచి హైదరాబాద్ వచ్చి ఇంత పెరిగినప్పుడు ఇక్కడి నుంచి ఇంకా ఎంత పెరగకూడదు అనేది ఒక కోరిక. ఏం లేదండి, మనం ప్రయత్నిస్తే అవ్వదంటూ ఉండదనేది నా అభిమానం, నా అభిప్రాయం. ఎందుకంటే టింబర్లో వరల్డ్లో మాది నెంబర్ 1. ఇప్పుడు సినిమాల్లో మీరు ఈ పిక్చర్ దేవుడు ఒక 33 మార్కులు వేస్తే నెక్స్ట్ పిక్చర్ ప్రపంచంలో పెద్ద పిక్చర్ చేస్తా, నేనే డైరెక్షన్లో. దాన్ని ప్రిపేర్ అయ్యాను. తర్వాత రెడీ చేసుకున్నారా? స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాను. అంటే అదేంటి, సోషలా మైథాలజీ? అలా లేదు, అది ఒక
చెప్తాను మీకు అది అది డిఫరెంట్ ఇంత ఇది అవనివ్వండి ఓకే. అంతా రెడీగా ఉంది. నేను ఇది 33 మార్కుల సినిమా, డైరెక్టర్గా బాగా చేశాడు రా, నాకు తెలిసి ఇది చాలా పెద్ద పేరు రావాలి, దేవుడు ఏం చేస్తే అది జరుగుద్ది. బట్ నాకైతే ఒక ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి అన్ని సక్సెస్ అయినాయి, అవ్వదంటూ లేదు. ఇప్పుడు టాలెస్ట్ బిల్డింగ్ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు కట్టాలని, అది కూడా అవుద్ది. అంటే మీ జాతక ప్రభావం వల్ల మీరు ఏది చేసిన సక్సెసా ఎలా? కాదండి, మనము అంటే అంటే సపోజ్ కృషి చేయాలి సార్, కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, అన్నీ ఉండాలి, వాటన్నిటితో అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం పాలు మీకు ఎక్కువ? నేను నమ్మను. కృషిని, కష్టాన్ని, డిసిప్లిన్ని నమ్ముతా. అది ఆటోమేటిక్గా అదృష్టం వెనక పరిగెత్తుంది. అంతేనా? నేను నమ్మను అది. అందరూ సమానమే. ఇప్పుడు మనం భూమి మీద పుట్టేటప్పుడు ముందు మనకు తెలియదు కదా, ఎవరికి పుడతాం, ఎప్పుడు పుడతాం, ఎక్కడ పుడతాం, ఎందుకు పుడతాం తెలుసా? తెలీదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ రమ్మన్నారు, 3 o'clock రమ్మన్నాను, వచ్చాను. మళ్ళీ ఎప్పుడు ఒక గంట ఆగి మీరు వెళ్ళిపోండి అంటారు, అంతే కదా? అంతేనా కాదా? అంతే. జీవితం కూడా అంతే. మనం ఇప్పుడు పుట్టావు, ఇప్పుడు పోయావు. పుట్టేది మనకు తెలియదు, పోయేది మనకు తెలియదు. ఈ గ్యాప్లో ఇప్పుడు మనం ఎంత సంతోషంగా మాట్లాడుకుంటున్నాం. అట్లానే మన జీవితంలో మనకున్న జ్ఞాన పరిధిలో మంచి చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోవాలి, అంతే. దాని